అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ప్రెస్ మిత్రులందరికీ. సో నేను శిలపాక ప్రణీత్ కుమార్, నా తండ్రి గారు శిలపాక నరసయ్య, నా తల్లి శిలపాక సరోజన గారు. సో రోజు నా జీవితంలో ఎంతో ముఖ్యమైన రోజు ఈరోజు. చిట్యాల ప్రెస్ క్లబ్ నుండి నా మీద నమ్మకం ఉంచి నన్ను అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్క ప్రెస్ మిత్రునికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సో మీరు నాపైన ఉంచిన ఈ నమ్మకాన్ని నాకు గౌరవం మాత్రమే కాదు, ఈ నమ్మకం నాకు గౌరవం మాత్రమే కాదు, ఒక పెద్ద బాధ్యత కూడా. సో ఈ బాధ్యతను నేను ప్రాణంలాగా కాపాడుకుంటాను, మీ అందరిలాగా కాపాడుకుంటాను. మీ అందరి ఆశయాలను నెరవేర్చడం కోసం నిజాయితీతో నిబద్ధతతో పనిచేస్తాను అని మీ ముందు మాట ఇస్తున్నాను. సో ప్రెస్ అనేది కేవలం ఒక వృత్తి కాదు. సో అది సమాజానికి కళ్ళు, చెవులు, గొంతు, నిజాన్ని బయట పెట్టే శక్తి. ఈ శక్తి ఎప్పుడూ సత్యం కోసం, ప్రజల కోసం ఉపయోగిస్తాను. ప్రభుత్వానికి మరియు ప్రజలకు మధ్య వారధిగా నిలబడతాను. ప్రజల సమస్యలు ప్రభుత్వానికి చేరేలా, ప్రభుత్వ చర్యలు ప్రజలకు అర్థమయ్యేలా నా వంతు కృషి చేస్తాను. అక్రమాలు ఎక్కడైనా జరిగినా, అన్యాయం ఎవరికి జరిగినా నేను మౌనం వహించను. నిజం కోసం నిలబడతాను, తప్పును ఎత్తి చూపుతాను. ఎవరికి భయపడను, ఎందుకంటే నా తండ్రి గారు నాకు నేర్పింది ఒకటే: ఎవరికి భయపడకు, తప్పు చేయకు, తల వంచకు, 10 మందికి ఉపయోగపడే పని చేయాలి. ఆ మాటలను నా జీవిత సూత్రంగా తీసుకున్నాను. అదే దారిలో నేను ముందుకు సాగుతున్నాను. నేను చేసే ప్రతి పని మీ అందరికీ ఉపయోగపడేలా ఉంటుంది. నా పదవిని నేను గౌరవంగా, నిబద్ధతతో నిర్వహిస్తాను. ప్రెస్ మిత్రులందరినీ ఒకటిగా తీసుకొని మన ప్రెస్ క్లబ్ను మరింత బలంగా, గౌరవంగా నిలబెడదాం. మనం కలిసి ఉంటే ఎలాంటి సమస్య వచ్చినా ఎదుర్కోగలం. మన ఐక్యతే మన బలం. మీ అందరి సహకారం, ఆశీర్వాదం నాకు ఎప్పుడూ కావాలి. మీరు నాపై ఉంచిన నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటాను. జై హింద్, జై భారత్. జయశంకర్ జిల్లా చిట్యాల మండలము కేంద్రములో ప్రెస్ క్లబ్ 2 ఆధ్వర్యంలో నూతన అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి శీలపాక ప్రణీత్ గారిని అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ 2 అందరూ కలిసి అతన్ని ఎన్నుకోవడం జరిగినది. మరి అతను కూడా వీరందరి ఏదైతే మాట ఇచ్చిండో మాట ప్రకారం చేస్తాడనేటువంటి ఆలోచన దిశలో ఆయన పయనిస్తాడనేటువంటి ఆలోచన మా ప్రెస్ క్లబ్ 2 అందరి మీద ఉన్నదనేది నేను భావిస్తున్నాను. జరగబోయేటువంటి కార్యక్రమాలు కూడా ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో, ఎక్కడైతే ఏదైతే జరుగుతుందో ఆ జరిగినటువంటి అన్యాయాన్ని ముందు తీసుకోపోయే దశలో ఈ శీలపాక ప్రణీత్ ప్రెస్ క్లబ్ 2 అధ్యక్షుడు ఉంటాడని నేను భావిస్తున్నాను. నా పేరు నేరల ఓదెల. ప్రెస్ క్లబ్ 2 ప్రధాన కార్యదర్శిగా నేను ఎన్నికైనందుకు మరి వీరందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను.